సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐతో వైద్య విప్లవం, కృత్రిమ మేధ సాయంతో వైద్య రంగంలో వస్తున్న పెను మార్పుల గురించి ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ఏం వివరించారో తెలుసుకుందాం. వైద్య రంగంలో కృత్రిమ మేధ పెను విప్లవం సృష్టించబోతోంది. వ్యాధి నిర్ధారణ, చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుంది. మనిషి ఆలోచన కంటే అతి వేగంగా పనిచేసే సామర్థ్యంతో పాటు ఏకకాలంలో ఎక్కువ లక్ష్యాలను సాధించడం ఏఐతో సాధ్యం. లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తిస్తుంది. ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే పరిస్థితులను 3-4 ఏళ్ల ముందే అంచనా వేస్తుంది. త్వరితగతిన నూతన ఔషధ ఆవిష్కరణలకు తోడ్పాటునందిస్తోంది. జీవనశైలి మార్పులకు ఏఐ దిశానిర్దేశం చేస్తుంది. అయితే వైద్య నిపుణులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని, కేవలం సహాయకారి మాత్రమేనని ఆయన వివరించారు. ఒక వైద్యుడు ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఎక్స్రేలు చూడడం సాధ్యం కాదు. కానీ ఏఐ అయితే కేవలం అరగంటలోనే 1000 ఎక్స్రేల రిపోర్టులను వేర్వేరుగా ఇచ్చేస్తుంది. ఇందులో 100% ఖచ్చితత్వము ఉంటుంది. రోగ నిర్ధారణలో వైద్యులు కొన్ని సందర్భాలలో అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు రోగి వయసు, ఎత్తు, బరువు, వ్యాధి లక్షణాలు, పరీక్షల ఫలితాలు తదితర వివరాలను ఏఐ పరికరంలో పొందుపరిచితే ఆ రోగికి ఏ జబ్బు ఉందనే ఖచ్చితమైన సమాచారాన్ని అది అందిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి జ్వరంతో వచ్చినట్లయితే పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రక్త పరీక్షలో కొన్ని ప్రోటీన్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. ఎక్స్రేలో అతి సూక్ష్మమైన, వైద్యుడు చూసినా గుర్తించలేనంత ఒక చిన్న మచ్చ ఉంది. ఆ ఫలితాలను ఏఐ పరిశీలించి ఆ వ్యక్తికి క్షయాన్ని నిర్ధారించింది. టీబీకి చికిత్స అందించగా 4 రోజుల్లోనే కోలుకున్నాడు. చర్మంపై ఏర్పడిన మచ్చను చూపిస్తే అది ఏ తరహా మచ్చనో ఏఐ ఇట్టే కనిపెడుతుంది. ఎండోస్కోపీలో ఆప్టికల్ బయాప్సీ విధానంలో జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన కణుతులను ఏఐ గుర్తిస్తుంది. సీనియర్ రేడియాలజిస్టులు గుర్తించలేని క్యాన్సర్ కణుతులను కూడా ఏఐ గుర్తించగలదు. ఏదైనా కణితి లేదా మచ్చ లేదా అనుమానిత ఫోటో చూపిస్తే దాన్ని చూసి అది క్యాన్సరా కాదా అనేది కూడా చెబుతుంది. వ్యక్తిగత వైద్య చరిత్రను లోతుగా విశ్లేషించి సరైన చికిత్స చేయవచ్చు. ఒక వ్యక్తి రక్త నమూనాల విశ్లేషణ ద్వారా మరో 1-2 ఏళ్లలో ఆ వ్యక్తికి మధుమేహం, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే అంశాలను ముందస్తుగానే 2-3 ఏళ్ళు ముందుగానే అంచనా వేయవచ్చు. కొందరు బాగా స్వీట్స్ తింటారు, కానీ ఊబకాయం రాదు. కొందరు తక్కువ మోతాదులో తిన్నా బరువు పెరుగుతుంటారు. ఇది జన్యువుల కారణంగా జరుగుతుంది. ఆ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో సూచించడానికి వీలవుతుంది. బీపీ, షుగర్, పల్స్, ఆక్సిజన్ శాతం ఇలాంటి వాటిని గుర్తించే ఉంగరాలు, వాచీల వంటి పరికరాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఏఐ విశ్లేషిస్తుంది. ఏ సమయంలో ఏ వైద్య సూచిక అసాధారణంగా ఉందనేది సూచిస్తుంది. దాన్ని బట్టి మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మందుల వేళల్ని సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఒక కొత్త ఔషధాన్ని కనుగొనడానికి 20 ఏళ్లకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు ఏఐని వినియోగించి కేవలం 2 ఏళ్లలోనే కొత్త మందులను ఆవిష్కరిస్తున్నాం. కోవిడ్ టీకాలన్నీ ఏఐ సహకారంతోనే త్వరితగతిన వెలుగులోకి వచ్చాయి. సర్జరీల్లో ఎక్కువగా రోబోటిక్స్ వినియోగం పెరిగింది. ఏఐ ద్వారా ఖచ్చితత్వం, సమర్థత పెరుగుతాయి. ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యుల కంటికి కనిపించని అతి సూక్ష్మ రక్తనాళాలను పొరపాటున కత్తిరించే ప్రమాదం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పుడు అలాంటి వాటిని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మెదడు సర్జరీల్లో ఏఐ పాత్ర చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. చికిత్సా సమయం కూడా తగ్గుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ మెడికల్ బెడ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని మీద రోగి పడుకోగానే పల్స్, బీపీ, షుగర్,
ఎలక్ట్రోలైట్స్, టెంపరేచర్, ఆక్సిజన్ శాతం తదితర పలు పారామీటర్లు వచ్చేస్తాయి. ఏవైనా మందులిస్తే ఆ వివరాలు కూడా రికార్డ్ అవుతాయి. ఆ రెండింటినీ కలిపి రోగి చికిత్స పురోగతిని ఏఐ చూపిస్తుంది. ఉదాహరణకు, ఈ బెడ్పై ఉన్న రోగికి నిమిషానికి 20 చుక్కల చొప్పున శరీరంలోకి వెళ్ళేలా సెలైన్ సీసా పెడితే కొంతసేపటి తరువాత అతడి శారీరక స్థితి మెరుగైతే ఆ చుక్కల సంఖ్యను తగ్గించవచ్చని ఏఐ సూచిస్తుంది. ఏఏ మందులు ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా చెబుతుంది. ఐసీయూల్లో పల్స్, బీపీ, ఆక్సిజన్ ఇలా 7 రకాల పారామీటర్స్ నమోదు చేస్తుంటారు. పెద్ద ఆసుపత్రుల్లో రోజు 5-6 మంది రోగుల ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణిస్తుంది. అలాంటప్పుడు వ్యవస్థే వైద్యులను అప్రమత్తం చేస్తుంది. అత్యవసర వైద్య బృందం 4 నిమిషాల్లోపు అక్కడికి చేరుకొని చికిత్స అందిస్తుంటారు. అయినా ఒకరిద్దరు పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. దీన్ని నివారించడానికి ఐసేవ్ అనే సాఫ్ట్వేర్ను తయారు చేశాం. ఈ 7 రకాల పారామీటర్లలో 5 అసాధారణంగా మారగానే స్థానికంగా ఉన్న నర్సులను, వైద్యులను ఐసేవ్ అప్రమత్తం చేస్తుంది. రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకముందే సకాలంలో చికిత్స అందించడం వల్ల కోలుకుంటారు. ఫ్యాటీ లివర్ను పరీక్షించడానికి ఫైబ్రోస్కాన్ చేస్తుంటాం. ఇది ఖరీదైనది. దీన్ని ఏఐ సాయంతో కేవలం రక్త పరీక్షల ద్వారా నిర్ధారించే విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు, లివర్ ఎంజైమ్ వంటి పరీక్షలు చేసి ఏఐ పరికరంలో పొందుపరచడం ద్వారా ఫైబ్రోస్కాన్లో వచ్చినట్లే అదే ఖచ్చితత్వంతో రిపోర్ట్ వస్తుంది. ఇంటెలిజెంట్ టాయిలెట్ అనేది హాంకాంగ్లో అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూర్చుని మల విసర్జన చేస్తున్నప్పుడు బీపీ, షుగర్, పల్స్, ఎలక్ట్రోలైట్స్ తదితర సమాచారాన్ని అందిస్తుంది. ఏ రకమైన ఆహారాన్ని తినాలి, నిద్ర సరిపోయిందా లేదా అనేది కూడా సూచిస్తుంది. ఇక ఏఐజీలో మెడికల్ ఇన్ఫర్మేటిక్ రోబోటిక్ అసిస్టెంట్ మీరాను ఓపీలో అందుబాటులో ఉంచాం. రోగులకు ఉండే సాధారణ, క్లిష్టమైన సందేహాలను ఇది తీరుస్తుంది. వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో సందేహాలు ఉంటే ఆ మందులను ఎలా వాడుకోవాలో వివరిస్తుంది. ఎన్నిసార్లు అడిగినా విసుక్కోదు. తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషల్లో ప్రస్తుతం మీరా జవాబులిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధానంగా కావాల్సింది డేటా. ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరిస్తే సమాధానము ఖచ్చితంగా వస్తుంది. తప్పుడు సమాచారం ఇస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఏఐ వినియోగంపై ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించాలి. డేటా భద్రత కూడా చాలా ముఖ్యం. రోగి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. డేటా దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలి. ఉదాహరణకు, మెదడులో న్యూరోలింక్ అని ప్రత్యేక చిప్ను పెడుతున్నారు. పక్షవాతం రోగికి దీన్ని అమర్చడం ద్వారా కాళ్ళు, చేతులు కదిపేలా ఏఐతో తీర్చిదిద్దారు. అయితే దీన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి మెదడును తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదము ఉంది. రోగి తన బాధలను వైద్యుడితో చెప్పడం, వైద్యుడు సలహాలు ఇవ్వడం, ఇదంతా ఇప్పుడు ఏఐ సాయంతో ప్రిస్క్రిప్షన్ రికార్డర్ అండ్ ఇంటెలిజెంట్ సమ్మరీ మేకర్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నే పిస్మ్ అని పిలుస్తున్నారు. ఇది ప్రిస్క్రిప్షన్ రూపంలో మొత్తం వివరాలు ఇచ్చేస్తుంది. ఇందులో ఏఐ ఎంత తెలివిగా వ్యవహరిస్తుందంటే, వైద్యుడు, రోగి చికిత్సకు సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటే అవి ప్రిస్క్రిప్షన్లో రావు. ఉదాహరణకు, పుష్ప 2 చూసావా, ఎలా ఉంది అని మాట్లాడుకుంటే వాటిని ఏఐ పరిహరిస్తుంది. ఇలాంటివి 10,000 మందిలో చేశాం. ప్రధానమంత్రికి దీన్ని ప్రజెంట్ చేయనున్నాం. దీన్ని ఆసుపత్రులకు ఉచితంగా అందచేస్తాం. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యుల్లో ఉంది. ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదు, కానీ ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశం ఉంది. ఏఐ నైపుణ్యం ఉన్న వైద్యులకే భవిష్యత్తు ఉంది. అందుకే వారు ఆ దిశగా కృషి చేయాలని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు తెలియజేశారు. ఈరోజు మనం ఏఐతో వైద్య విప్లవం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.